ఒక్కసారి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మా నీకు 3 పిల్లలు కదా, 3 పిల్లలు పుట్టాం కదా, నీ కడుపున లేదా 2 పిల్లలు పుట్టాం కదా, ఒక నెల నన్ను ఒక నెల అన్నయ్యని పోషించి మమ్మల్ని కూడా నువ్వు ఎప్పుడైనా పంచుకోవాలనుకున్నావా అమ్మా అని అడగండి. అప్పుడు ఏం చెప్తుందో తెలుసా? అరే నాన్న, ఒక్కోసారి మీ నాన్న డబ్బులు లేకుండా ఇంటికి వచ్చేవాడు, అప్పుడు మీ ఇద్దరికి మాత్రమే భోజనం ఉండేది, నేను మానేసి మంచినీళ్ళు తాగి మీకు చాలాసార్లు భోజనం పెట్టాను రా, ఆ త్యాగాలతోనే కదరా మిమ్మల్ని ఇంత పెంచి పెద్దవాళ్ళని చేశాను అంటది. అది అమ్మిచ్చేటువంటి సాక్ష్యం. కానీ ఈరోజు దౌర్భాగ్యులైన పిల్లలు ఏం చేస్తారు? అమ్మ నువ్వు పంచుకో, నాన్న నువ్వు ఉంచుకో, ఒక నెల మా ఇంటికి రా, ఆ ముసలి ప్రాణం సూట్ కేసు సర్దుకొని బట్టలు సర్దుకొని నెల తిరగాలి, నెల తిరగాలి. పెద్దోడు ఎక్కడ ఉంటున్నాడమ్మా, చిన్నోడు ఎక్కడో ఉంటున్నాడమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నెల ఉంటాను, వీళ్ళింటికి వచ్చి ఒక నెల ఉంటాను. నిజంగా వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కుపోద్ది, బాధేస్తుందండి. అయ్యో అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది, నిజమే కదా. కానీ పెంచి పెద్ద చేసి మన మీదే ఆశలు పెట్టుకుని మనమే వాళ్ళ జీవితం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం స్థిరపడ్డ తర్వాత వాళ్ళని వేలేసేస్తాం, మనం స్థిరపడ్డ తర్వాత వాళ్ళని పంచుకుంటాం. అమ్మా నాన్నలను పంచుకోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళను పంచుకున్నామంటేనే అక్కడితో మనం చచ్చిపోయామని అర్థం, అక్కడే మనిషిగా చచ్చిపోయామని అర్థం. అమ్మని నాన్న పంచుకుంటావా? నీ పిల్లలు కూడా నిన్ను అలా పంచుకుంటే ఏం చేస్తావు?